హలో ఎవ్రీవన్. మన లాస్ట్ వీడియోలో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ గురించి తెలుసుకున్నాం. సో ఇంట్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు, ఏమన్నా స్వెల్లింగ్స్ అవి ఉన్నాయో చెక్ చేసుకుని. సో అవి కనుక ఉంటే డాక్టర్ని అప్రోచ్ అయినప్పుడు ఎటువంటి టెస్ట్లు ఉంటాయి. సో బేసిక్ టెస్ట్ ఏంటంటే అల్ట్రాసౌండ్ బ్రెస్ట్. ఈ టెస్ట్లో బ్రెస్ట్కి స్కానింగ్ చేసి స్కిన్ ఎలా ఉంది, లోపల టిష్యూస్ ఎలా ఉన్నాయి, అన్ని ఏరియాస్లో కూడా 2 బ్రెస్ట్ కూడా ఎగ్జామిన్ చేసి అండ్ యాక్సిల్లా కూడా చెక్ చేసి మీకు రిపోర్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్ లెవెల్లో ఈ టెస్ట్. ఇందులో కనుక ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లేదు ఆల్రెడీ మీకు ఫ్యామిలీ హిస్టరీలో బ్రెస్ట్ క్యాన్సర్స్ వంటివి ఉన్నా, మ్యామోగ్రఫీ అనేది అడ్వైజ్ చేస్తాం. సో మ్యామోగ్రఫీ అంటే అందులో ఎక్స్రే రేడియేషన్ ఉంటుంది. సో ఇది ఇంకా డీపర్ లెవెల్లో ప్రతి టిష్యూ ఎలా ఉందనేది ఎక్కువ మ్యాగ్నిఫికేషన్ తోటి అండ్ ఎక్కువ క్లారిటీ తోటి రిపోర్టింగ్ జరగడం ఉంటుంది. అండ్ ఈ టెస్ట్లలో గనక ఏదైనా గడ్డ ఉంది అని గుర్తిస్తే దానికి 2 రకాల టెస్ట్లు ఉంటాయి. ఒకటి FNAC టెస్ట్, అంటే ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ. ఇందులో ఒక నీడిల్ని ఆ గడ్డలోకి పాస్ చేసి దాన్ని సిరింజ్తో సక్ చేయడం వల్ల కొన్ని సెల్స్ ఆ సిరంజ్లోకి ఎంటర్ అవ్వడం, వాటిని మైక్రోస్కోప్లో చెక్ చేసి ఆ సెల్స్ ఎలా ఉన్నాయి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. రెండో టెస్ట్ బయాప్సీ. దీన్ని ట్రూ కట్ బయాప్సీ అని అంటాం. అంటే ఇది ఒక పంచ్ మిషన్ టైప్లో సన్నగా పొడుగ్గా ఉండే దాన్ని లోపలికి ఇన్సర్ట్ చేస్తారు. సో అది ప్రెస్ చేయడం వల్ల ఒక చిన్న చంక్ ఆఫ్ టిష్యూ ఫ్రమ్ దట్ లంప్ ఆ మెషిన్లోకి ఎంటర్ అవుతుంది. సో ఆ టిష్యూని చెక్ చేస్తారు. సో హిస్టోపెథాలజీ ఎగ్జామినేషన్లో ఆ సెల్స్ అన్నీ కూడా ఎట్లా ఉన్నాయి, ఎట్లా అరేంజ్ అయ్యాయి, ఏమి ప్రాబ్లం ఉంది అనేది రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవ్వండి బ్రెస్ట్ అబ్నార్మాలిటీస్లో ఏమైనా లంప్స్ ఉన్నా ఈ విధమైన టెస్టులు చేసి ప్రాబ్లం ఏంటని గుర్తిస్తాం. థ్యాంక్ యూ.